సో ఈ రోజు మనతో పాటు చాక్లెట్ బాయ్ గులాం ఉన్నారనమాట. నీ కళ్ళలో మాయున్నది చూస్తే చూడ్ని నవ్వేసుకొని. ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రెజెంట్ నేను ఖాళీగా ఉన్నాను. కాలేజ్ కి వెళ్ళట్లేదు? ఏం వెళ్ళట్లేదు. ఎందుకని? నార్మల్ గా నేను 10th క్లాస్ మరి 10th క్లాస్ లో ఆపేయడానికి కరెక్ట్ రీజన్ ఏంటి? డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గానే ఉంటది. ఎవరైనా చూస్తే ఈ అబ్బాయి యూఎస్ లో పెరిగాడా ఏంటి, కొంచెం ఆ టైప్ ఆఫ్ లుక్ వస్తుంటది అనమాట. సో నెక్స్ట్ క్లాతింగ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందంటారా? సో జనరల్ గా ముస్లిమ్స్ అన్నాక ఒకలాంటి వైబ్, కొంచెం గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం అట్లాంటివి ఏమైనా మెయింటైన్ చేస్తున్నారు? మొత్తం ముస్లిం ఫ్రెండ్స్ ఏనా? మా హిందూస్ ఫ్రెండ్స్ ఎవరు లేదా? ఉన్నారు. మీరు మతాలకు అతీతంగా ఉంటారా లేదంటే అందరినీ కొలాబరేట్ చేసుకునే? ఇంకొకటి మాక్సిమమ్ ఫుల్ అండ్ అవుట్ లాగా కాకుండా క్లోజ్ లోనే చేస్తారు కదా, అంటే ఎక్స్ప్రెషన్స్ తో. సో అలా ఎక్కువ అలవాటు అయిపోయిందా లేదంటే లాంగ్ లో తీసే వాళ్ళు లేక మీరు మీద ఆపరేట్ చేసుకుంటారా? ఇంకొక కవసంగం ఏదో చేశారు కదా, ఎంత కష్టపడ్డారు దాని గురించి? పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఏం లేదు. ఫర్దర్ గా ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? మీకు జనరల్ గా రీల్స్ చూస్తున్నప్పుడు ఎవరి రీల్స్ బాగా నచ్చుతాయి, ఎవరిని బాగా ఫాలో అవుతుంటారు? సో మీ లైఫ్ మొత్తంలో మీకు ఎవరు బాగా ఇష్టం? మమ్మీ డాడీ అని చెప్తాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. నేను మీ అలంకృత. సో ఈ రోజు మనతో పాటు చాక్లెట్ బాయ్ గులాం ఉన్నారనమాట. ఒకసారి మాట్లాడదాం. తన రీల్స్ చూసి చాలా మంది అట్రాక్టివ్ అవుతారు. తన రీల్స్ కంటే కూడా తన క్యూట్నెస్ కి ఎక్కువ అంటే రియాక్ట్ అవుతుంటారు అనమాట. అండ్ జనరలీ చాలా మందికి రీల్స్ చేస్తుంటే నెగిటివ్ కామెంట్స్ బోల్డ్ వస్తాయి. బట్ తనకేంటంటే ఒక 10% నెగిటివిటీ ఉన్నా 90% పాజిటివిటీ ఉంటుంది అనమాట. సో హలో నమస్తే. వాలేకుం సలాం. సలాం వాలేకుమా? సారీ క్షమించాలి, సలాం వాలేకుం. యా, ఎలా ఉన్నారు? గుడ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అసలు మీ రియల్ నేమ్ ఏంటి మొత్తం ఓవరాల్ గా? షేక్ గులాం మహమ్మద్. షేక్ గులాం మహమ్మద్. కానీ మీరు అసలు ప్యూర్ తెలుగు అబ్బాయిలా ఉంటారు తెలుసా, లుక్స్ వైజ్ గా కానీ మాట్లాడేటప్పుడు కానీ అలాగే ఉంటారు. ఎవరైనా చెప్పారు అలాగా? చెప్పారు కానీ ఓకే చెప్పారు. ఓకే, ఇంట్లోనే చెప్తా ఉంటారు. మీ ఇంట్లోనే చెప్తుంటారు ఫ్రెండ్స్ లో. ఓకే, సో జనరల్ గా మిమ్మల్ని చూస్తుంటే అంటే చాలా చిన్న అబ్బాయి లాగే ఉంటారు. మీరు కూడా చిన్న అబ్బాయే. 20 years. 20 years లో చాలా మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తారు. రీల్స్ కూడా ఏది పడితే అది చేయరు, చాలా సెలెక్టివ్ గా చేస్తారు. అంటే ఏది చూసినా కానీ, ఒక ఫోటో పోస్ట్ చేసినా కానీ, ఒక రీల్ పెట్టినా కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇది వచ్చిందా ఇది చేసేద్దాం, ఒక రీల్ పెట్టాలి అంతే అనుకుంటారు. బట్ మీరు మాత్రం చాలా పర్టికులర్ గా సెలెక్టివ్ గా పెడతారు. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే అదే, ఇంకా నచ్చాలనే. ఒక రీల్ పోస్ట్ చేస్తే ఏదో ఒకటి ఎక్స్ప్రెషన్ తో ఫీల్ అవ్వాలి. సో అలా చేస్తాను నేను. 3-4 ఎక్స్ప్రెషన్ లో ఏదో ఒకటి మనకు అంటే ఇమాజిన్ చేసుకోవాలి ఇది. ఓకే, సో అలాగే చేస్తుంటారు అనమాట. ప్రజెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రెజెంట్ నేను ఖాళీగా ఉన్నాను. కాలేజ్ కి ఏం వెళ్ళట్లేదు? ఏం వెళ్ళట్లేదు. ఎందుకని? నార్మల్ గా నేను 10th క్లాస్ లో డ్రాప్ అయిపోయాను. అవునా? ఇదేంటి పెద్ద ట్విస్ట్. నేను ఇంకా ఏ బీటెక్, ఏ ఐఏఎస్, ఐపీఎస్, ఏ డాక్టర్, ఇంత సాఫ్ట్ నేచర్ ని బట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకని డ్రాప్ అవ్వాల్సి వచ్చింది? నార్మల్ గానే డ్రాప్ అయిపోయాను, ఇష్టం లేక. లేదు, ఏదో ఒక రీజన్ ఉంటది. రీజన్ అంటూ ఏం లేదు, డ్రాప్ అయిపోయాను. లేదు లేదు, దీనికి మాత్రం నాకు ఆన్సర్ కావాలి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు 10th లో డ్రాప్ అయ్యామంటే. పోనీ 10th క్లాస్ చదివిన అబ్బాయికి కొంచెమే మైండ్ ఉంటుంది, మీకు కొంచెం హెవీ మైండ్ ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్ నార్మల్ నా ఏజ్ బాయ్స్ నేను తిరగను. ఫ్రెండ్స్ అయినా సరే 2-3 మెంబర్స్ నాకున్నారు. ఓకే, సో పెద్ద పెద్దగా ఉంటారు కదా, సో వాళ్ళతోనే తిరుగుతాను. ఎందుకంటే మోటివేషన్ తీసుకుంటాను. ప్రతి ఒక్కటి నేను ఒకటి చేయాలంటే 3-4 మెంబర్స్ ఫోన్ చేసి అడుగుతాను, నేను ఈ మాదిరి చేస్తున్నాను, ఏమంటారు అంటే వాళ్ళు చెప్తారు కదా, కొంచెం మోటివేషన్ తీసుకుంటా ఉంటాను. ఓకే, మరి 10th క్లాస్ లో ఆపేయడానికి కరెక్ట్ రీజన్ ఏంటి? కరెక్ట్ రీజన్ అంటే ఏం లేదు. సో నార్మల్ గా నేను డ్రాప్ అయిపోయాను. పేరెంట్స్ ఏమనలేదా? ఎందుకని లేదు, తుక్కు తుక్కు తుగుడా తుగుడా చెప్తా అన్నారు, చదువుకో 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 అని. ప్రతి ఒక్కరు చెప్తారు కదా ఇంట్లో, చదువుకోలేదు. సో ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, మనం ఏం చేసినా చేయకపోయినా. బట్ డ్రాప్ మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఏమైనా?
ఫీల్ ఏం అవ్వట్లేదు. సో ఫీల్ అంటే ఏం అవ్వట్లేదు. ఓకే ఓకే ఓకే. సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే 10th లో డ్రాప్ అయిన తర్వాత ఏం చేశారు నెక్స్ట్? నేను ఖాళీగానే ఉన్నాను. అంటే కొంచెం వర్క్స్ ఏదో నేర్చుకోవాలని ట్రై చేశాను. ఓకే, డిఫరెంట్ గా కాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రెసెంట్? ప్రెసెంట్ వచ్చి ఖాళీగా ఉన్నాను నేను. అంటే నేను బ్యాండ్ ట్రిప్ అని ఒక స్టోర్ ఓపెన్ చేస్తున్నాను తిరుపతిలో. సో మా బ్రదర్. ఏంటది బ్యాండ్ ట్రిప్ అంటే అదే స్ట్రీట్ వేర్ క్లాతింగ్. ఓకే. సో దాంట్లో స్పాన్సర్డ్ మోడల్ గా చేయాలనుకుంటున్నాను. ఓకే, సూపర్ సూపర్. సో అంటే స్టడీస్ కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది. సో దాని మీద ప్రోత్సహిస్తున్నారు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా. ఓకే. సో ఇప్పుడు అంటే డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఫస్ట్ నుంచి మోడలింగ్ మీద లేదంటే క్లాత్స్ మీద పర్టికులర్ ఏమైనా ఉందా? డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ గానే ఉంటది. ఎవరైనా చూస్తే ఈ అబ్బాయి యూఎస్ లో పెరిగాడా ఏంటి, కొంచెం ఆ టైప్ ఆఫ్ లుక్ వస్తుంటది అనమాట. ఎందుకు అలాగా? ఇట్లా ఇంకా జనరేషన్ బట్టి స్టైల్ కి బట్టి సో చేస్తా ఉంటాం. అంటే డిఫరెంట్ గా అంటే ఇప్పుడు మా మన్నూరు ఉంది రాజంపేట. ఇక్కడ ఎట్లా అంటే మామూలుగా మ్యారేజెస్ వేసుకుని మనం ఫంక్షన్ అట్లానే ఉంటాయి. సో నార్మల్ గా దొరుకుతాయి. సో రీసెంట్ గానే బ్యాండ్ ట్రిప్ అని మా బ్రదర్ అద్నాన్ అని ఉన్నారు, కడపలో ఓపెనింగ్ చేశారు బ్యాండ్ ట్రిప్ అని. సో అక్కడ స్టైల్ గా ప్రతి ఒక్క స్ట్రీట్ వేర్ కొంచెం డిఫరెంట్ లైక్ హిప్ హాప్ లాగా. సో అట్లా నేను నాకు ఫస్ట్ నుంచే నచ్చుతుంది ఏంటంటే మన ఊరు దొరకదు కదా. సో అక్కడ నేను అక్కడే ఇప్పుడు ఇది చేస్తున్నాను ఏమైనా. ఇది కూడా అక్కడే తీసుకున్నాను నేను. ఓకే, డిఫరెంట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాతింగ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందంటారా? ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, కానీ మోడలింగ్ చేయాలని ఉంది నాకు, మైండ్ లో పెట్టుకొని ఉన్నాను. ఓకే, మరి అంటే ఏమైనా ట్రై చేస్తున్నారా అటువైపు వెళ్ళడానికి? అంటే ఏదైనా ఒక అడుగు ముందుకేయడం లాంటిది ఏమైనా జరిగిందా ఇప్పటి వరకు? జరగలేదు, బ్యాండ్ ట్రిప్ లోనే చేశాను నేను. అట్లా అంటే ట్రై చేసుకున్నాను నేను ఎట్లా కనిపిస్తాను ఈ ఫ్రేమ్ లో, సో నాలో ఉందా చేసేంత అని. సో ఓకే చేయొచ్చు. సో మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారా, జనరల్ గానే బక్కగా ఉంటారా? జనరల్ గానే. మీరు బక్కగా స్లిమ్ ఉన్నారు కాబట్టి మోడల్ అవుదాం అనుకున్నారా కొంపదీసి? అట్లనే ఇంకా అదేనా? ఒకవేళ లావ్ అయిపోతే అవ్వనండి. ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేం కదా. తింటే కదా నేను ఎక్కువ తిననండి. అంటే లిమిటెడ్ గా తింటారు? లిమిటెడ్ గానే, నేను ఎప్పుడు ఫుల్ తినను. అయినా మీ ఫ్యామిలీస్ లలో హెవీ ఫుడ్ వండుతారు, నాన్ వెజ్ ఎక్కువ చేస్తారు, బట్ తినాలేదంటే 30 days నేను ఇంకా రంజాన్ కదా, ఎవ్రీడే బిర్యానీ, ఎవ్రీడే మటన్, చికెన్ ఇదే. కానీ లావ్ అనేది అంటే జీన్స్ లో ఉంది. ఓకే, సో ప్రాపర్ హైదరాబాద్ అయినా వేరే దగ్గర? అంటే ఎట్లానే అంటే మీరు ఎక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉండేది? అంటే మన విలేజ్ లోనే. ఎక్కడ అది? మన్నూరు. ఎక్కడ అది? రాజంపేట తెలుసు, రాజంపేట ఉంది కదా, రాజంపేటలోనే మన్నూరు. సో ఇప్పుడు హైదరాబాద్ లో ఏమి ఉండట్లేదు, అక్కడే ఉంటారు? అక్కడే ఉంటాను. ఓకే, సో ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ వచ్చి కువైట్ లో ఉన్నారు డ్రైవింగ్, మమ్మీ అంటే ఏ పని ఏం పని లేదు ఇంట్లోనే నార్మల్ గానే. ఓకే, బ్రదర్ ఓన్ బ్రదర్ ఉన్నాడు రసూల్. మా బావ వాళ్ళది షాప్ ఉంది, సీసీ కెమెరాలు లైక్ అది పాస్పోర్ట్స్ చేపిస్తారు కదా. సో ఫ్యాష్ టెక్నాలజీస్ అని ఉంది, అక్కడ ఉంటారు. ఓకే, సిస్టర్స్ ఎవరు లేదు ఇంకా? ఉన్నారు, ఓన్ సిస్టర్. ఓకే, ఉన్నారా సిస్టర్ కూడా? ఇంకో బ్రదర్ కూడా ఉన్నారు. ఓహో, ఓకే, 4 మెంబర్స్ అయితే. మీరు లాస్ట్? ఓకే, అందుకే మిమ్మల్ని ప్యాంపర్ చేస్తున్నారు. మీరు 20 years వచ్చినా చదువుకోకుండా ఏం వర్క్ చేయకపోయినా గానీ, అంతే కదా? ఇంకో బ్రదర్ వచ్చి రైచూడిలో ఉన్నారు, సో ఓన్ బ్రదర్ రఫీ అక్కడ ఉన్నారు. సో జనరల్ గా అంటే ముస్లిమ్స్ అన్నాక ఒకలాంటి వైబ్, కొంచెం గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం అట్లాంటిది ఏమైనా మెయింటైన్ చేస్తున్నారు? గ్యాంగ్ సో 1.5 year బ్యాక్ ఉన్నింది మనకంటూ. ఫ్రెండ్స్ గ్యాంగా లేదంటే రౌడీ షీటర్ గ్యాంగా? రౌడీ షీటర్ గ్యాంగ్ అంటే ఏం లేదు. ఓకే, నార్మల్ గానే ఇంకా ఉంటది కదా, ఒక ఊర్లో ఎవరైనా ఒక గ్యాంగ్ ఉంటుంది. సో అలాంటిది ఉన్నింది. ఒక 5 members అనుకోండి మెయిన్. ఓకే, ఇన్నా అన్నాని, సుహేల్, నిషాద్, సాయి, అంతేలేండి. మొత్తం ముస్లిం ఫ్రెండ్స్ ఏనా? మా హిందూస్ ఫ్రెండ్స్ ఎవరు లేదా? ఉన్నారు. ఓకే, అంటే మీరు ఈ మతాలకు అతీతంగా ఉంటారా లేదంటే అందరిని కొలాబరేట్ చేసుకొని వెళ్తారా? అట్లాంటి అసలు 1% కూడా లేదు. సీరియస్లీ? ప్రతి పండుగ మా వాళ్ళ పండుగ మనకి చేస్తారు, మా పండుగ ఇట్లానే. క్యాస్ట్ ఫీలింగ్ 0%. జై శ్రీరామ్ అంటారా మీరు? ఒకసారి అనండి. అనలేదు నేను, దాంట్లో ఏమున్నది జై శ్రీరామ్ ఏమున్నది అంటారు కదా, ఎందుకంటే మేము కూడా దర్గాలకు వెళ్తాం, అల్లాని పూజిస్తాం కదా, మీలో ఏమైనా పర్టికులర్ ఏమైనా అట్లా ఉందేమోనని. అట్లేం లేదు. సో అంతా ఈక్వల్ గానే మెయింటైన్ చేస్తారా? ఈక్వల్ గానే మెయింటైన్ చేస్తాం. అట్లాంటి క్యాస్ట్ ఫీలింగ్ అంటూ ఇప్పటి వరకు నాకు రాలేదు, సో మన వాళ్ళు కూడా నేను చూడలేదు. ఓకే, ఎస్. సో మరి ఇన్స్టాలో రీల్స్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే నేను నార్మల్ గా లాక్డౌన్ లో చేస్తాను నేను
A7 ఫోన్ ఉంది సామ్సంగ్. మా డాడీది నేను యూస్ చేస్తా ఉన్నాను. సో దాంట్లో చేస్తా ఉన్నాను టిక్ టాక్ లో అప్లోడ్. ఎందుకో అదే చేద్దాం అనిపించింది, చేస్తా ఉన్నాను. అంటే అవును, నేను 2 months కి పోయింది. నేనేం చేస్తా అంటే నాకు సాంగ్స్ తీయడం అంటే రీల్స్ తెలియదు నాకు. ఏదైనా ఫుల్ సాంగ్స్ చేసేస్తాను నేను ఫోన్ పెట్టుకొని. 4 minutes సాంగ్ ఫుల్ సాంగ్ చేసేస్తాను నేను. 4 minutes దాంట్లోనే ఇట్లా చేసి 4 నిమిషాలు యాక్ట్ చేస్తారా? అంటే ఇప్పుడు లేదు, సో అప్పుడు స్టార్టింగ్ లో తెలియదు కదా నాకు. ఈ 30 seconds 25 seconds తెలీదు, అప్పుడు ఫుల్ చేస్తాను. అది ఎక్కడ పెట్టేవాళ్ళు 4 నిమిషాలు? యూట్యూబ్ లోనా? దేంట్లో పోస్ట్ చేయలేదు అది. సో నా ఫోన్ లోనే ఉంది. అంటే నాకు తెలియదు అసలు యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలని కూడా తెలియదు. సో టిక్ టాక్ లో మనం అంత పెద్ద వీడియో అప్లోడ్ చేయలేం. సో నార్మల్ అట్లే ఒక మెమొరబుల్ లాగా ఆ ఏజ్ లో అట్లున్నానని చూసుకున్నానికి పెట్టుకొని ఉన్నాను. మళ్ళీ ఇన్స్టాలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఇన్స్టాలోకి ఇంకా ఇది బ్యాన్ అయిపోయింది కదా టిక్ టాక్. అది టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టా అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్ లాగా, అంటే దానికి కొంచెం ఆపరేటింగ్ కూడా తెలియకపోయేది అప్పట్లో. కొంచెం డిఫరెంట్ ఉండదు. ఇప్పుడు ట్విట్టర్ ఎట్లాగైతే మనకు అర్థం కావట్లేదు కొంచెం కొంచెం, అప్పుడు ఇన్స్టాగ్రామ్ అర్థం కాకపోయేది. దాంట్లోకి ఎలా దిగారు మరి? అంటే నార్మల్ గా నేను చూస్తాను, నేను దేంట్లో అప్లోడ్ చేయాలి వీడియోస్, షేర్ చాట్ లోకి పోయినాను, మోజ్ ఇవన్నీ చూసాను నేను. కానీ దేంట్లో నాకు అంటే ఈ దాంట్లో ఏమొస్తున్నాయంటే తెలుగులో లిరిక్స్ వచ్చి అవి వస్తాయి కదా సాంగ్స్, అంటే ఓల్డ్ లో ఎట్లా వస్తున్నాయి. సో నచ్చలేదు నాకు, ఇది దీన్ని ఏం చేయాలి అని. సో ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినాను. ఇంకా నార్మల్ గా ఫ్రెండ్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా, సో దానికి అట్లే నేను రన్ చేశాను. సో చూసాను 1 year దాకా. అంటే తెలియలే నాకు, ఇంట్రెస్ట్ పెట్టలేదు. సో దాని తర్వాత నుంచి బాగా ఇంట్రెస్ట్ పెట్టాను, అప్లోడ్ చేశాను చిన్నగా అట్లనే. రింగ్ లైట్ తెప్పించుకున్నాను ఫస్ట్. మన మన్నూరులో నేను ఒక్కడే ఫస్ట్ టైం తెప్పించుకునింది. చాలా చిన్న విలేజా? చిన్నదంటే చాలా చిన్నదని కాదు, అట్లా తెచ్చుకొని రీల్ చేస్తా. అంటే నాకు ఎట్లా రింగ్ లైట్ పెట్టుకొని ఫ్రంట్ పెట్టుకొని చేయాలి కదా, సో అట్లా తెలీదు. ఇట్లా పట్టుకొని రింగ్ లైట్ అక్కడ నుంచి యాక్షన్ చేస్తాను. అట్లా ఇంకా రన్లను కొంచెం బాగా. ఇంకొకటి మాక్సిమమ్ ఫుల్ అండ్ అవుట్ లాగా కాకుండా మాక్సిమం క్లోజ్ లోనే చేస్తారు కదా, అంటే ఎక్స్ప్రెషన్స్ తో. సో అలా ఎక్కువ అలవాటు అయిపోయిందా, లేదంటే లాంగ్ లో తీసే వాళ్ళు లేక మీరు ఆపరేట్ చేసుకుంటారా? సో తీసే వాళ్ళు అనేది ఒకటే ఫ్రెండ్ ఉన్నాడు ముస్టాక్ అని, తను ఖత్తర్కి వెళ్ళిపోయినాడు. సో స్టార్టింగ్ లో చూసుంటారు, నేను అప్లోడ్ చేస్తాను నేను, అంటే అవుట్డోర్. సో వాడు పోయినప్పటి నుంచి నేను ఇండోర్ చేస్తున్నాను. అంటే ఉన్నారు ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్, పిలిపిస్తే వస్తారు. కానీ ఒక్కసారి ఇదేనట్టు నెక్స్ట్ సారి కొంచెం ఇదిగా ఉంది, ప్రాబ్లం ఉందని. సో ఓన్లీ క్లోజెస్ చేస్తాను. అంటే ఎక్స్ప్రెషన్ మెయిన్ లిరిక్ ని ఇమాజిన్ చేసుకున్నట్టు అట్లా ఆలోచించి చేస్తాను. సో జనరల్ గా ఎక్కువగా 80% కాదు ఎక్కువనే తెలుగు సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. సో తెలుగు ఎక్కువ వింటారా, లేదంటే హిందీ కూడా వింటాను? కానీ నా తెలుగు ఎక్కువ ఉన్నారు కదా, సో ఫాలోవర్స్, సో వాళ్ళ కోసమే నేను ఏదైనా చేస్తాను దాని తెలుగు ప్రతి ఒక్కటి. అంటే కొంచెం ఫీల్ అవ్వాలి. ప్రతి ఒక్క రీల్ నేను ఏదేదంటే అది చేయను. యాటిట్యూడ్ కూడా ఉన్నాయి చూడండి, నా అన్ని రీల్స్ లో మేబీ 10 ఏమో ఉంటాయి, జస్ట్ అంతే. చేయను, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్. ఇంకొక కవర్ సాంగ్ ఏదో చేశారు కదా, ఎంత కష్టపడ్డారు దాని గురించి? చాలా కష్టపడ్డాను. అదే అర్థమైంది. నాకు డబ్బు అనేది ఎంత వాల్యూ అనేది నాకు రీసెంట్ గానే తెలిసింది. ఆ కవర్ సాంగ్ వల్ల ఏం జరిగింది అంటే ఇట్లా ఫ్యామిలీని నేను ఫస్ట్ అడిగినాను, ఈ మాదిరి నేను చేస్తున్నాను, సో నాకు డబ్బులు కావాలని వేస్తా అన్నారు. ఎంత అడిగారు? నేను 5,000 అడిగినాను, ఒక్కరిని 3,000 ఇట్లా అడిగినాను. వేస్తా అన్నారు. ఇంకా 1 week ఉంది, 10 days చెప్పాను. 10 days ఉన్నాగా 1 week ఉంది. 1 week నుంచి ఫోన్లు చేస్తాను, అట్లే గుర్తుకు తెప్పిద్దామని. సో పనులలో ఉంటారు కదా, ఏం బిజీగా ఉంటారు, సరే గుర్తుపిద్దామని చేస్తాను నేను. సో 2 days కి ఒకసారి చేస్తాను. ఇంకా 3 days ఉంది. నాకు అప్పటి నుంచి ఫోన్లు ఎత్తడం లేదు. 3 days ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందే నాకు టెన్షన్ గానీ, ఇంత పెద్ద సాంగ్ చేస్తాను కదా, ఎట్లుంటాదో మొత్తం చూసుకోవాలి కదా. నా కాడ మనీ ఉండి నేను ఓన్ గా అంటే టెన్షన్ ఏముండదు. నేనే ఇంకా మా రిలేటివ్స్ మీద ఇదే ఉన్నా కాబట్టి టెన్షన్ ఉన్నింది, ఎట్లయితుందో ఏమో అని. సో ఫోన్లు ఎత్తడం లేదు, అప్పుడు కూడా ఎత్తలేదు అసలు, అవ్వలేదు. సో అన్న అని చెప్పాడు కదా మా బ్రదర్, సో లక్ వేయించారు నాకు 10,000 ఫస్ట్. ఇది నువ్వు చెప్పాను, నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ మాదిరి జరిగిందన్నా, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అనౌన్స్మెంట్ ఏమో చేసేసాను నేను, ఇట్లా సర్ప్రైజ్ మీకోసమో వస్తుందని. సో ఎట్లా తిరిగి నేను ఇంకా 27 ఏమో నేను షూట్ డే నాది. సో 3 days అనమాట మొత్తము. ఇంకా డేట్ అవుతుంది.
సో ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా అన్నకు పోయి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను. మదర్ కన్నా నాకు ఏం అర్థం కావడం లేదు, సో ఇట్లా జరుగుతుంది, ఏదైనా చూడన్నా నువ్వు సెట్ చేయి అని చెప్తే ఓకే అనేది సెట్ చేశారు. 12,000. ఇంకా 5,000 అంటే మా ఊర్లో హుమాయూన్ అన్న అని ఉన్నారు. సో చిన్నప్పటి నుంచి తెలుసు బాగా. సో అన్నను అనుకోని ఇట్లానే చెప్పాను, ఈ మాదిరికి జరిగిందినా ఎట్లా అని. సో ఓకే అర్థం చేసుకో సరేలే మేము మొత్తం ఓవరాల్ ఎంత ఖర్చు అయింది కవచానికి? 35 దాకా వచ్చింది. 35,000. ఓకే. సో ఎవరు తీసారు? ఫోన్ లో తీసారా, క్యామ్ లో తీసారా? క్యామ్ లోనే తీసారా? ఓకే. ఎన్ని డేస్ షూట్ చేశారు? 2 days. 3rd day లో మొత్తం కంప్లీట్ అయిపోయి వచ్చేసాం. 2 days. ఓకే. ఆ కవసాంగ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూసిన తర్వాత ఏం చెప్పారు రిజల్ట్? చెప్తాను ప్రతి ఒక్కరు బాగుంది అంటే, ఇంత ప్రతి ఒక్కరు టీవీలో చూస్తున్నారు కదా, ఇంత చేశాడు, బాగా రెస్పాన్స్ వచ్చింది. మీ మదర్ ఏమన్నారు? మా మదర్ ఎప్పటి నుంచి నార్మల్ గా మా ఇన్స్టాగ్రామే తెలియదు మా ఇంట్లో అసలు. ఓకే. మా మమ్మీ నా కోసమే ఇన్స్టాగ్రామ్ నాకే చెప్పింది క్రియేట్ చేసి, నేను క్రియేట్ చేసి ఇచ్చాను. ఓకే. మీ రీల్స్ చూడడానికి స్టోరీ ఏం పెడతారు, ఏదైనా నచ్చలేకపోతే ఫోన్ చేస్తారు, ఇది బాగలేదు ఓకే అది ఇది అని. ఓ గైడ్ చేస్తుంటారు మీ మమ్మీ. వింటారు అసలు మీ మమ్మీ మాట? నిజం చెప్పండి. వింటాను. సీరియస్లీ? మీ ఇద్దరికి ఎలా ఉంటుంది బాండింగ్? బాండింగ్ అంటే కొంచెం ప్రేమ అంటే చాలా ఉన్నది, కానీ నేను చూపిలేకపోతాను, కొంచెం ఇది ఉంటది కదా. ఎందుకని? అంటే సిగ్గు అనుకోండి. సిగ్గువా? అమ్మ దగ్గర సిగ్గు పడుతున్నారా? అది కూడా దట్టు మీరు లాస్ట్ మీ మమ్మీకి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పండి. మీ మదర్ కి కాల్ చేసి చెప్పండి. చెప్పండి ఏం 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 రియాక్ట్ అవుతారో చూద్దాం. మమ్మీ తెలుగు మాట్లాడతారా? తెలుగు లైట్ గా. ఓకే పర్లేదు. చేసి ఐ లవ్ యూ చెప్పండి. జస్ట్ ఏంటంటే లేదు తనకు అర్థమవుతుంది. లేదంటే అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పినా మీరు అంటే మీరు ఏ విధంగా అయినా కన్వే చేయాలి, బట్ తనంటే ఇష్టం అని చెప్పాలి అంతే. చెప్పండి. తెలుగులో మాట్లాడాలా, హిందీలో మాట్లాడాలా? ఎట్లా మాట్లాడినా ఏం కాదు, మీకు కంఫర్ట్ అదే. మళ్ళీ తనకు తెలుగు వస్తుందో రాదో తెలియదు కదా. మీరు ఏం చెప్పొద్దు, జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పండి, లేదంటే అమ్మ నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పండి. అటు నుంచి రిప్లై ఏమొస్తుందో చూడండి అంతే. స్పీకర్ పెట్టండి దగ్గరికి స్పీకర్ పెట్టారా? హలో హలో. ఐ లవ్ యూ అమ్మా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి. ఐ లవ్ యూ అమ్మా నువ్వు అంటే నాకు ఇష్టం. हिंदीలో एक्सप्लेन ची. आई लव यू मी तुझे तो मुझे पसंद है बोलता हूँ. अच्छी बात है अभी क्या? अच्छी बात है फिर कर दूँ मैं. वो इसमें है तो हाँ फिर कर क्या बोल क्या फिर करते रख मैं बोल का हमें भी बोलना फिर करते रख मैं. अच्छी बात है ऐसा ले. ఓకే అంటే రిటర్న్ చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. తెలీదు చెప్తున్నారు నార్మల్ గా చూస్తా అదే చెప్తున్నది ఎలివేటివ్ చెప్పాలి కదా. ఓకే చూస్తుంటారు కదా. అవునవును చూస్తుంటారు. అండ్ ఇంకొకటి మీకు అంటే ఒక కవర్ సాంగ్ తీయడానికి మనకి చాలా ప్రాబ్లం పడ్డారు కదా, మరి ఐఫోన్ ఎలా తీసుకున్నారు? మా డాడీ తీపిచ్చారు. అంటే నా ఐఫోన్ లేదు నా దగ్గర, సో సెల్ చేస్తాను నేను. ఓకే అవసరం ఉంది. 500 తీసుకున్నాను రీసెంట్ గా. సో కువైట్ నుంచి పంపించారా? కాదు ఇక్కడే తీసుకున్నాను నేను. ఇక్కడే తీసుకున్నారా? ఓకే. మా బ్రదర్ ఉన్నారు ఈశ్వర్ అని, సో దాన్ని ఇచ్చేసి నాకు చెప్పారు ఈ మాదిరి ఇవ్వాలని ఉన్నాను అని. సో తక్కువకే నాకు ఇచ్చారు. సో సపోర్ట్ లాగా. ఓకే. ఫ్రీగా ఇచ్చారా డబ్బులకి ఇచ్చారా? డబ్బులకే ఇచ్చారు. డబ్బులకే ఇచ్చారు. అవసరం ఉండి డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఫ్రీగానే ఇచ్చాను. ఓకే. సో ఇంకొకటి బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయా మీకు? బ్యాడ్ కామెంట్స్ ఒకసారి చూస్తా ఉంటాను నేను. అప్పుడు ఎలా రియాక్ట్ అంటే ఎలా అనిపిస్తుంటది? మోటివేషన్ లాగా తీసుకుంటాను నేను. నాకు నా మెయిన్ గా మ్యాటర్ ఏమంటే, సో నాకు ఫేమ్ వచ్చేసింది నా హేటర్స్, నేను అట్లా ఫీల్ అవుతాను. సో ఇట్లా పెట్టారు కదా, సో వీళ్ళకి కూడా నచ్చినట్టు నేను చేయాలని అది ఆలోచిస్తాను. ఓకే. సో ఒక బ్యాడ్ గా ఉంది దానికి కోపం అయ్యి రియాక్ట్ అవ్వను. సో పర్సనల్ డిఎమ్స్ లో ఏం రావా? అంటే ఎట్లని అంటే పర్సనల్ గా రిక్వెస్ట్లలో మెసేజెస్ వస్తాయి కదా మనకి, కామెంట్స్ కాకుండా పర్సనల్ గా మెసేజ్ చేస్తారు. ఎట్లని అంటే ఎలాగైనా సరే పాజిటివ్ గానీ నెగటివ్ గానీ. నెగటివ్ అంటే ఇప్పటి వరకు ఏం రాలేదు, ఒక్క రిక్వెస్ట్ కూడా రాలేదు నాకు. పాజిటివ్ అని చూసాను. ఓకే. సో పాజిటివ్ గానే వచ్చాయి, నెగటివ్ వచ్చిన వాళ్ళకి రియాక్ట్ అవ్వరు మీరు అసలు అవ్వను. ఇంకా నేను హ్యాపీ అవుతాను అనుకోండి. సో ఒక మోటివేషన్ లాగా తీసుకుంటాను నేను. అసలు ఏ దానికైనా గొప్పడు నేను. 0% యాటిట్యూడ్ అనేది, ఈగో అనేది అస్సలు పెట్టుకోను. తెలియని వాళ్ళని కానీ. ఇంత కామన్ కూల్ ఎందుకని? ఎందుకో అది, కానీ ఈ వరల్డ్ లో బ్రతకాలంటే ఒకటి యాటిట్యూడ్ ఈగో ఉంటే బ్రతకలేని అనిపించింది నాకు. సో అప్పటి నుంచి నేను
చేంజ్ అయిపోయాను. స్టార్టింగ్ లో నేను 1.5 year బ్యాక్. అదే నీ లుక్ స్టైల్ చూస్తుంటే ఖచ్చితంగా ఈగో యాటిట్యూడ్ పొగరనే ఉంటాయేమో అనిపిస్తుంది కానీ బట్ అట్లా లేదు. 0% అసలు. మీరు ఏమన్నా తిట్టండి ఓకేలండి గమ్మని వెళ్ళిపోతాను కానీ రియాక్ట్ అవ్వను. ఎందుకు అట్లా అట్లా అని చెప్పేసి ఒక ట్రిగర్ చేస్తుంటే కూడా రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఉండలేం కదా. ఉండలేను కానీ నాకు ఎందుకో అది ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను తిట్టారనుకోండి రిటర్న్ చెప్తే ఏం లాభం చెప్పండి. గమ్మన వెళ్ళిపోతే నాకంటూ ఉంటది కదా నీలే అట్లా రియాక్ట్ అవ్వను నేను. ఓకే. సో గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదండి. మమ్మీ చూస్తే అది ఇంటర్వ్యూ అని చెప్పట్లేదు. అట్లానే ఏం లేదు. సో ఏదన్నా నేను మమ్మీకి చెప్తాను ప్రతి ఒక్కటి. అయితే లేదు పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఏం లేదు. ఏం లేదు. ఫర్దర్ గా ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే ఏం క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అంటే ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నాను అంటే అన్నం అనేది నాకు అవసరం లేదు. సో మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి. డాడీ ఎలాగో పాపం కువైట్ లో ఉన్నారు. ఎప్పుడు రిటర్న్ మళ్ళీ రావడం? వస్తారు 1 year. ఓకే. ఇంకా ఉన్నది మమ్మీ మీరే. అందరు పెళ్లిళ్ళు చేసుకొని సపరేట్ వెళ్ళిపోతారు. సపరేట్ ఎందుకు? అంటే పెళ్లి అయిన తర్వాత అంటే ఇప్పుడు పెళ్లి అవ్వలేదా చాలా మందికి? 4 members ఎవరికి అవ్వలేదా? సిస్టర్ కి ఒకటే. ఓకే ఓకే. 3 brothers. సపరేట్ అంటూ ఏం లేదు అసలు. ఆలోచించం కూడా అట్లా జరగదు కదా. ఓకే. సో మీ అన్నయ్య వాళ్ళు కూడా సేమ్ ఉమ్మడి కుటుంబం అంటే ఇంత తెలుగు మీకు వచ్చు రాదు అంటే కలిసి ఉండే ఫ్యామిలీ. సో వాళ్ళని బాగా చూసుకోవాలన్నమాట. 100% ఉండే తప్పకుండా. అంతే సరిపోతా? ఇంకేమైనా క్వాలిటీస్ కావాలా? క్వాలిటీస్ అంటే 0. నాకేం అవసరం లేదు. ఫస్ట్ మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి. సో నాకు పెళ్లితో ఎట్లా వస్తుంది అంటే ఇంకా దీని గురించి అనుకోండి. మా మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి. అదొక్కటే నాకు. అందం ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ జనరేషన్ లో అందంని కొనేస్తున్నారు. అందంని కొనేస్తున్నారు ఎలా? పార్లర్కి వెళ్ళా అట్లా. ఓకే. మరి తను అంటే ఎడ్యుకేటెడ్ అయి ఉండాలా, బాగా జాబ్ పర్సన్ అయి ఉండాలా? అట్లా జాబ్ అంటే ఏం లేదు. సో మదర్సా అంటే మా ముస్లిమ్స్ మదర్సా చదవాలి చదువుతారు కదా. ఉర్దూ మీడియం అది చదువుంటే చాలు. అంతే. ఖురాన్ చదువుతా అంటారు కదా అది చదువుంటే చాలు. ఓకే. ఇంకా ఏం అవసరం లేదు. ఏం అవసరం లేదు. మిగిలిన ఇంట్లో తెచ్చి పెడతారు కూర్చుంటే చదువు. పాపం కదా మంచి టాలెంటెడ్ మీలాగే ఏదైనా ఉండుంటే ఎంకరేజ్ చేయరు అట్లా? అంటే ఎంకరేజ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు మోడలింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు మిమ్మల్ని మేమందరం ఎంకరేజ్ చేస్తున్నాం, అలా తనలో కూడా ఏమైనా డిఫరెంట్ గా అంటే టాలెంట్ ఉంటే అలా ఎంకరేజ్ ఏమైనా చేస్తారా? ఖురాన్ చదివే వాళ్ళకి ఇట్లాంటి ఏమున్నావు. అంటే మీరు చదవరా ఖురాన్? చదువుతాం కానీ దానికి కూడా సపరేట్ ఇది ఉంది. ఖురాన్ చదవాలంటే ఉర్దూ అరబిక్ రావాలి. ఓకే. సో దాని కూడా మదర్సా చదవాలి అలా. ఓకే. సో అలా చదివితే అలాంటి ఆలోచనలు ఏం రావండి? ఏం రావు. అవునా? ఇప్పుడు మరి లైక్ నేనున్నాను భగవద్గీత చదువుతాను, మరి నాకు ఇవన్నీ చేయాలనే థాట్స్ ఉంటాయి కదా. ఇట్లా ఏమో కానీ ఖురాన్ చదివితే అదేమున్నది. సో నేను ఇప్పటివరకు చూడలేదు అది చదివిన వాళ్ళు ఇట్లా చేయడం అనేది. ఓకే. చూడలేదు, చేయరు కూడా. దాంట్లో అట్లా ఉంది ఖురాన్ లో. సో అలా ఉంది. సో దాన్ని ఫాలో అవుతూ వెళ్తారు అనమాట. మీకు జనరల్ గా రీల్స్ చూస్తున్నప్పుడు ఎవరి రీల్స్ బాగా నచ్చుతాయి? ఎవరిని బాగా ఫాలో అవుతుంటారు? బాగా ఫాలో అయ్యేదా ఫస్ట్ స్టీవ్ జోసెఫ్ అని ఉన్నారు. సో స్టార్టింగ్ నుంచి నేను తను చూస్తా ఉన్నాను. అంటే యాటిట్యూడ్ రీల్స్ ఇట్లా చేస్తా ఉన్నారు కదా. సో అప్పుడు ఇష్టం ఉంది. ఇప్పుడు అంటే ఎవరు లేదు, ప్రతి ఒక్కరిది చూస్తాను నేను. ఇంకా స్క్రోల్ చేస్తుంటాను కదా. అలా పర్టికులర్ గా వీళ్ళ కంటెంట్ బాగుంటది లేదంటే అలా ఏముండదా? నా ఎక్స్ప్రెషన్ అంతే, కంటెంట్ ఏముంటది. మీ దాంట్లో కదా, అంటే మీరు వేరే వాళ్ళవి చూసినప్పుడు వీళ్ళ బాగుంటది అట్లా ఏముండదా? అసలు అనిపించదా? అసలు అనిపించదు. చూస్తాను, ప్రతి ఒక్కరిని చూస్తా ఉంటాను కదా. ఓకే. చూస్తాను కానీ ఎక్కువ అంతే. ఓకే. సో మీ లైఫ్ మొత్తంలో మీకు ఎవరు బాగా ఇష్టం? అంటే ఎట్లా చెప్తున్నారు ఇంట్లో వల్ల? ఏ విధంగా అయినా లైఫ్ వరల్డ్ మొత్తంలో ఒకరు అనేది ఇష్టం ఉంటది ఖచ్చితంగా మనకి. సో ఎవరు వాళ్ళు? మమ్మీ డాడీ అని చెప్తాను. మమ్మీ డాడీ. ఓకే. బాగా ట్రీట్ చేస్తావా? అంటే ఐ మీన్ మంచిగా చూసుకుంటావా వాళ్ళని? మర్యాద చూసుకోనండి. నేను ఇప్పుడు ఇది చేస్తాను అంటే వాళ్ళ కోసమే 100%. దాంట్లో నో డౌట్ అసలు. ఓకే. అంటే జనరల్ గా ఇట్లా రీల్స్ చేసే వాళ్ళు కానీ లేదంటే కొంచెం పిల్లలు ఎలా అంటే పేరెంట్స్ కి రెస్పెక్ట్ చేయరు కదా, అలా ఏమైనా ఉందా? అసలు అలాంటిది ఏం లేదు. ఏం లేదు. లైఫ్ లో ఇంకేమున్నాయి గోల్స్ మీకు? గోల్స్ అంటే నాకు ఒకటే ఉంది. సో మమ్మీ డాడీని నేను ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటాను నా వైఫ్ ని, సో హజ్ ఉమ్రా అని ఉన్నది. అది ఎక్కడ ఉంది? అది అంటే సౌదీలో ఉంది. సౌదీలో. ఓకే. ఇట్లా అది చేయాలి. సో అది చేస్తే చచ్చిపోక ముందునే చేయాలి మన ముస్లిమ్స్ వాళ్ళు. అట్లా ఉంటది. సో అది చేపియాలి నా ఓన్ మనీతో. అంటే అక్కడ లైక్ పూజ లాగానా? పూజ ఏం కాదు, దువా చదువు అట్లా. సో నా డ్రీమ్, బిగ్గెస్ట్ డ్రీమ్ అది. అది అయిపోయినాక నేను చచ్చిపోయినా
ఓకే అన్నట్టు ఇప్పుడు కూడా నాకు అదే ఉంది. అవునా, అంత ప్రత్యేకత ఏంటి దానికి? అంటే ఐ మీన్ ఏంటి దానికి అంత ప్రత్యేకత? ఎట్లా అంటే ఇది ప్రే చేసినా కుబల్ అవుతుంది మనకు. మన ఓకే. దాంట్లో లైఫ్లో అక్కడికి పోతే ఏదైతే మనం పాపాలు చేస్తుంటానో క్లియర్ అయిపోతాయి. సో పాపాలు చేసావా ఎప్పటి వరకు ఏమైనా? చేయలేదు కదా. పాపాలు అంటే మన ఊరు డీసెంట్ అండి. అంటే హైదరాబాద్ ఏంటంటే ఎన్ని చేస్తుంటాం. అంటే అమ్మో నీకు కూడా తెలుసు హైదరాబాద్కి వస్తే చేంజ్ అయిపోతామని. చూస్తున్నాను కదండి రీల్స్ ఇప్పుడు ఉన్నది కదా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చాలు ఎక్కడ జరిగేదంతా ఇన్స్టాగ్రామ్ లో ఉంటది. ఓకే, ఎస్. ఎప్పుడైనా అంటే సోషల్ మీడియాలో అంటే నేరాలు గొడవలు చాలా జరుగుతుంటాయి, దాని మీద ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలి, వీడియో చేయాలని అనిపిస్తుందా? చాలా రకాలుగా అంటే మర్డర్స్ అవ్వచ్చు, మానభంగాలు అవ్వచ్చు, ఏదైనా ఇష్యూస్ అవ్వచ్చు. ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న రేప్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, సాడ్ స్టోరీ అని వస్తుంది కదా, దానికి ప్రతిదానికి నేను చూసినప్పుడు రియాక్ట్ అవుతాను. స్టోరీ పెట్టడం, ఏదైనా హెల్ప్ ఉన్నింది అనుకోండి ఎవరికైనా, సో ఇట్లా ఉంటారు కదా స్టోరీ పెట్టండి అట్లా. మా ఊర్లో ఏ హెల్ప్ అయినా నేను 100% అవ్వడానికే చూస్తాను, స్టోరీస్ పెట్టి అట్లా. ఓకే. అండ్ ఇంకొకటి చాలా మంది అంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు అన్న మాది స్టోరీ పెట్టవా, మమ్మల్ని ఎంకరేజ్ చేయవని అడుగుతారు, వాళ్ళది పెడతారా? స్టోరీ పెడతారా? నిజం చెప్పండి. నిజంగా పెడతాను. ఓకే, మరి ప్రమోషన్స్ వస్తున్నాయా? వస్తున్నాయి, నేను అంత ఎక్కువ నేను చేయను. ఎందుకని? ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద లైక్ ఎట్లా చెప్పాలంటే సత్యానే ఉన్నది అనుకోండి, అంత పెద్ద సత్య అది మినిమం 10 నుంచి 15,000 వరకు మనం ఇది చేయొచ్చు. 2,000 3,000 ఎవరు చేస్తారు? సో అంతా మన విలేజ్ అట్లే జరుగుతుంది. ఏ ప్రమోషన్ అయినా కానీ 1,000 నుంచి ఇంత చేయమంటే ఎట్లా చేస్తారు మీరు? ఓకే, సో అమౌంట్ తక్కువ చెప్తున్నారా? తక్కువనే. ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అట్లే జరుగుతుంది. అంటే మధ్యలో ఉన్న మీడియేటర్లు అన్ని తినేస్తున్నారు, వాళ్ళు ఇస్తారులే కానీ వీళ్ళు తినేస్తున్నారు. అట్లేమో తెలీదు కానీ ఇట్లా చూస్తున్నా కాబట్టి నాకు ఇష్టం లేదు అసలు. లిప్సింగ్ చెప్పాలంటేనే ప్రమోషన్ నాకు ఇష్టం లేదు. నార్మల్ గా తీసి లెటర్స్ వాయిస్ ఓవర్ అంటే అదే ఇష్టం లేదు నాకు. క్యాప్షన్స్ పెట్టి అప్లోడ్ చేయమంటే చేస్తాను, ఫ్రీగానే చేస్తాను. ఓకే, సో ఇదేంది యాటిట్యూడ్, జీరో యాటిట్యూడ్ అన్నారు, మరి వాయిస్ ఓవర్ చేయడానికి ఏమైంది? అంటే అట్లనే కాదు సార్, నాకు ఇష్టం లేదు. అసలు ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదా? చేశాను. ఓకే, ఎక్కువ ప్రెజర్ చేస్తే అంటే తెలిసిన వాళ్ళతో చేశాను. మామూలుగా ఉంటారు కదా తెలియని వాళ్ళు ఇట్లా చేయమని, అట్లా యాక్సెప్ట్ చేయను. వద్దన్నా ఇట్లా నేను చేయలేను, ఏమనుకోద్దండి. అమౌంట్ తక్కువ ఏం చేయట్లేదా, లేదంటే ఎక్కువ రావట్లేదు అని చేయట్లేదా? అమౌంట్ తక్కువనే మన సైడ్ అంతా, అంటే తెలీదు దీని గురించి. ఇప్పుడు ఇన్ని ఫాలోవర్స్ ఉన్నది, సో ఇంత రీచ్ అవుతుంది. ఒక బిజినెస్ ప్లాన్ చేసేవాడు 50,000 ఒక షాప్ కి పెట్టారనుకోండి, సో 3-4,000 మన దానికి ఏమున్నది మనకి ఇవ్వడానికి. సో పబ్లిక్ అవుతుంది కదా, ఏం 4 మెంబర్స్ కే పోదు, మినిమం 20-30,000 వరకు పోతుంది. సో బిజినెస్ చేసే వాళ్ళకి అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఎందుకు చేస్తారో ఇట్లా నాకు అర్థం కాదు. అంటే షాప్ వాళ్ళది ఉండదేమో, మధ్యలో ఇమీడియేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటదేమో అనుకుంటున్నాను నేనైతే. ఏమో నేను అంత ఆలోచించలేదు. బెట్టింగ్ యాప్స్ వచ్చాయి ఏమైనా? వచ్చాయి. ఓకే, చేశారా? చేయలేదు, ఇష్టం చేయలేను. ఇప్పుడనే కాదు, సో లాస్ట్ ఇయర్ వచ్చాయి నాకు చేయమని. ఎందుకు చేయకూడదు అనిపించింది, చేయలేదు. సో నాకు మ్యాటర్ ఉంటే అసలు దాని గురించి ఐడియానే లేదు. ఓకే, మీరు గేమ్స్ ఏం ఆడరా ఫోన్ లో? అసలు ఏం చేస్తుంటారు? ఖాళీయే అంటారు, ఏం చేస్తుంటారు డే మొత్తంలో? మీ డే రొటీన్ చెప్పండి, లేచినప్పటి నుంచి. లేస్తాను, ఇంకా టిఫిన్ చేస్తాను కదా, అట్లా ఫ్రెండ్స్ తో బయటికి పోతాను. జస్ట్ ఊరికే ఒక రౌండ్ వేసుకుని ఇంటికి వచ్చేస్తాం కదా, ఇంకా అట్లే మళ్ళీ ఈవినింగ్ బయటికి అంతే. అట్లా అంటే నేను ఇంట్లో ఉన్నది ఇదే ఆలోచిస్తా, ఏ రీల్ చేయాలి, ఫస్ట్ రీల్స్ స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటా, ఏ ఎక్స్ప్రెషన్ ఎట్లా చేయాలి, సో ఏది చేయాలి, నెక్స్ట్ ఏ వ్లాగ్ చేయాలి, ఎట్లా చేయాలి, నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను. ఓకే, అంటే జనరల్ గా అంటే డబ్బుల గురించి ఇబ్బంది పడ్డాను, డబ్బుల్ వాల్యూ అప్పుడు తెలిసింది అన్నారు కదా, అంటే మరి ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఒక వర్క్ చేయొచ్చు కదా అని థాట్ గానీ మమ్మీ చెప్పడం కానీ ఎవరు ఏం చెప్పలేదు? చెప్పారు, మమ్మీ చెప్తున్నాను, అందుకే నేను ఇప్పుడు బ్యాండరీ పని చెప్పాను, సో అది చూస్ చేసుకున్నారు అనమాట. ఎస్, ఓకే. అండ్ మీ లైఫ్ లో అత్యంత ఎక్కువ బాధపడిన డేస్ ఏమైనా ఉన్నాయా, ఏ విషయంలోనైనా? బాధపడిన డేస్ ఏం లేవు, అంటే ఎప్పుడు సాడ్ గా, అంటే మన పర్సనల్ ఉంటది, ఎంతమంది మన చుట్టూ ఉన్నా కానీ అలా బాధపడిన డేస్ ఏం లేదా? పడ్డాను పర్సనల్ గా, అంటే ఇంట్లో వాళ్ళ తరపు నుంచి ఎక్కువ మనీ. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను నేను, సో నాకు 5,000 కావాలి మినిమం నాకున్న దానికి. సో 1 డే ఉంటేనే 5,000 కావాల్సింది వస్తుంది కదా. ఇప్పుడు అడిగాను నేను ఇంట్లో, సో మా డాడీకి అడిగాను నేను, ఏమున్నా మమ్మీకే
ఓకే. సో మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. దానివల్ల దానికే పోతుంది మొత్తం, వడ్డీ అంటారు కదా, దానికి పోతుంటది. అడిగితే మమ్మీని 1 రూపీ కూడా మిగలటం లేదు, ఇట్లనే పోతుంది, ఎట్లా చేద్దాం అని చెప్పినప్పుడు నేను ఎమోషనల్ అయ్యా చాలా. ఓకే. అప్పుడు ఏం ఆలోచించారు మరి? అదే గట్టిగా ఏదో ఒకటి చేయాలి, 100% నేను చేస్తాను. సో ఆ మాట ఇంకోసారి రాకూడదు. సో ఇప్పుడు ఇంట్లో మీ బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ వర్కే చేస్తారు కదా? అవును, మా బ్రదర్ చేస్తున్నారు. ఓకే. సో అంటే అందరు కంబైన్డే అన్నారు కాబట్టి, సో ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంటది కదా, మిగిలిన ముగ్గురు డాడీ అంతా కంబైండింగ్ గా. సో మళ్ళీ ఇంకా సిస్టర్ మ్యారేజ్ చేసాము, సో దాని తరపు నుంచి మనకు ఓకే కట్నం ఎక్కువ ఇచ్చారా? నార్మల్ గానే ఖర్చు అయిపోయింది అనమాట. ఓకే. సో మరి అత్యంత హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఏది మీ లైఫ్ లో? అంటే నా ఫాలోవర్ తరపు నుంచే చాలా స్టోరీలు పెడతా ఉంటారు కదా, సో నేను చూసుకుని నాకే పెడుతున్నారా. చాలా మంది మా రాజంపేటలో చాలా మంది గర్ల్స్ మూవీస్ కి పోయిన ఇట్లా సెల్ఫీస్ తీసుకున్నారు. సో అప్పుడు అనుకుంటా ఏముంది నాలో అసలు అంటే నార్మల్ గా ఒక నేను సెల్ఫీ తీసుకోవాలన్నా ఏదైనా హీరోలు కనిపిస్తే బా సెల్ఫీ తీసుకోవాలరా అనే ఫీల్ ఉంటది కదా. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సో ఫోటో తీసుకున్నారంటే నాలో ఏముంది, అమ్మాయిలు తీసుకున్నారా? చాలా మంది తీసుకున్నారు. సో ఎక్కడైనా ఇప్పుడు కాలేజ్ దగ్గర మా నార్మల్ గా పోను, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో కనపరావాలరా నువ్వు, ఒకరోజు కనపరకపోతే ఎలా, అప్పుడప్పుడు కనిపిస్తావు నా ఫాలోవర్స్ అని పోయినా ఒకసారి. అలా తీసుకెళ్తుంటారా మీ ఫ్రెండ్స్? ఫస్ట్ టైం పోయాను. ఫస్ట్ టైం పోయానంటే గర్ల్స్ అందరూ ఏ చాక్లెట్ బాయ్ వచ్చాడు, చాక్లెట్ బాయ్, నా పేరు చెప్పలేదు, ఓన్లీ చాక్లెట్ బాయ్ అని. సో అప్పుడు కొంచెం ఇదే అనిపించింది. చాలా ఏం మాట్లాడతారు అమ్మాయిలు సెల్ఫీలు తీసుకున్నాక? థ్యాంక్ యూ సో మచ్ అండి ఇచ్చినందుకు, మీరు ఎవరు అనుకున్నా నేను. సో చాలా బాగా మాట్లాడుతూ బాగా చేస్తున్నారు రీల్స్, మీరు అసలు ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తారు. సో ఇంకా చేస్తా ఉండండి, సో అట్లా చెప్తా ఉంటారు. ఓకే. నంబర్ తీసుకోవడం లాంటివి ఏం చేయరా? ఇవ్వనండి నేను. అడుగుతారా అంటే అడిగారు కొంతమంది, సో ప్రతి ఒక్కరు అనేది ఏం లేదు. ఓకే. ఎందుకని యాక్సెప్ట్ చేయమని ప్రతి ఒక్కరు ఫాలో యాక్సెప్ట్, రిక్వెస్ట్ యాక్సెప్ట్. ఓకే. అంటే జనరల్ గా నెంబర్ అడిగితే ఇవ్వరా? అస్సలు ఇవ్వనండి, నాకు భయం ఉంది గర్ల్స్ అంటేనే. అమ్మో, మరి ఇదైతే జోక్. అస్సలు ఇవ్వరా? అస్సలు ఫ్రెండ్స్ కి అసలు బాయ్స్ కి ఇవ్వద్దంట నేను. ఓకే. సో అలా మెయింటైన్ చేసుకొస్తున్నారు అనమాట ప్రొఫైల్ ని. ఎస్. సో ఫైనల్ గా స్పెషల్ థ్యాంక్స్ ఎవరైనా చెప్పాలంటే మీ లైఫ్ లో ఎవరికి చెప్తారు? స్పెషల్ థ్యాంక్సా? మా మమ్మీ డాడీకే చెప్తానండి. ఎందుకంటే నాకు ఇంత ఖాళీగా ఉన్నా నాకు సపోర్ట్ చేస్తున్నారు, సో అది చేయను. స్పెషల్ థ్యాంక్స్ మమ్మీ డాడీకే. ఇంకా ఇలాగే ఖాళీ ఉంచుతారని ఎక్కువ రోజులు అనుకోకు, ఇంకా నువ్వు కూడా ప్రెషర్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అంతే కదా. సో అది ఒక్కటే కాదు, అది ఒక్కటే కాదు, వేరేదైనా చూసుకుంటా నేను. ఓకే. ఎస్. సో ఫైనల్ గా మీ ఫాలోవర్స్ కి ఏం చెప్తారో చెప్పండి, ఎండింగ్ ఇచ్చేద్దాం. వాళ్ళకి ఏం చెప్పినా తక్కువైంది, ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అసలు నార్మల్ గా స్క్రోల్ చేస్తుంటే లైక్ కొట్టడమే ఎక్కువ, అలాంటిది ఫాలో చేస్తున్నారు చాలా మంది. సో అది కొట్టడమే ఎక్కువ, అండ్ లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, స్టోరీలు మెన్షన్ చేస్తున్నారు. సో ఆ యూట్యూబ్ కూడా ఓపెన్ చేశా కదా, దాంట్లో కూడా నేను స్టోరీ పెట్టాను ఫస్ట్ టైం. 200 సబ్స్క్రైబర్స్ అయితే ఒక బ్లాగ్ వదులుతాను, మార్నింగ్ పెట్టాను, ఈవినింగ్ కల్లా 200 అయిపోయాను. సో ఇట్లా నేను ఏం చెప్పినా ప్రతి ఒక్కటి ఇంత వింటపోయారు. ఇప్పుడు కూడా ఏం అనౌన్స్ చేసినా సో పర్ఫెక్ట్ గా రెస్పాన్స్ అవుతారు. సో చాలా హ్యాపీ. వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా నేను వాళ్ళ కోసమే ఫైట్ చేస్తున్నాను, ఏదైనా బెస్ట్ గా ఇవ్వాలి, సో ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వాలని నేను అనుకుంటా ఉన్నాను. ఓకే. సో అంటే ఓవరాల్ గా ఫాలోవర్స్ ని బాగా ఇష్టపడుతున్నారు కంప్లీట్ గా వాళ్ళ కోసమే అని. ఇంకేమంటే సో ఏది చేయాలన్నా మా బ్రదర్స్ ఉన్నారు, అయ్యూబ్, ఖాదర్, బిలాల్ అని, సో ముబారక్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళే నాకు ఏం చెప్పినా, ఇప్పుడు ఒక రీల్ నచ్చలేదు అనుకోండి, పిలిపిస్తారు కూర్చొని ఇట్లా చేయాలి నువ్వు. ఇప్పుడు ప్రతిసారి అందరికి నచ్చింది చేయలేం కదా, ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చదు కదా. ఒక్కటే చెప్పడం లేదు కదా, 4 మెంబర్స్ చెప్తున్నారు ఇట్లా చేయాలని మా బ్రదర్స్. అట్లనే నేను ఒక్కొక్క మైండ్ లో పెట్టుంటా, ఒక్కొక్కరి ప్రతి ఒక్క మాట తీసుకుంటాను. సో అట్లానే కాదు, సో ఇట్లా చేయాలి నాకు కూడా మైండ్ లో వస్తుంది, నేను ట్రై చేస్తాను. వీళ్ళు చెప్పింది రీచ్ అవుతుందా లేదా అని, సో 100% అవుతుంది. సో అట్లా నాకు ఏం ప్రాబ్లం వచ్చినా మా బ్రదర్స్ ని ఫస్ట్ ఈశ్వరన్ అన్నాడు మా యూ బ్రదర్, వెళ్ళిపోతాను ఇంటికాడికి పోతాను డైరెక్ట్. నాకు ఏం జరిగినా సో మా బ్రదర్ కాడికి పోతాను, ఇట్లా జరిగిందంటే ప్రతి ఒక్కటి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇట్లా గులాం ప్రతి ఒక్కటి నా లైఫ్ లో.
సో ఫైనల్ గా అలా ముందుకు వెళ్ళిపోతున్నారు అనమాట. ఎస్, సో మోడలింగ్ కూడా ఇంకా ట్రై చేయండి, మీకు కరెక్ట్ సూట్ అవుతుంది యాక్చువల్ గా. మీకు అంటే మీరు లేట్ గా డెసిషన్ తీసుకున్నా కరెక్ట్ డెసిషన్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అది కరెక్ట్ సెట్ అవుతుంది. అండ్ ఇంకా ఏమన్నా చేయాలన్నా చేయండి, ఫాలోవర్స్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు మనం లిటరల్, ఎందుకంటే ఇంట్లో వాళ్ళే సమ్ టైమ్స్ ఎంకరేజ్ చేయరు, బట్ వాళ్ళు మనల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, ముందుకు తీసుకెళ్తుంటారు. కాబట్టి వాళ్ళని ఎప్పుడు ఫీల్ చేయకుండా వాళ్ళ కోసం ఇంకా రీల్స్ పెట్టండి, ఇంకొన్ని ఎక్కువగానే పెడతాను. రీసెంట్ గా రంజాన్ అని గ్యాప్ ఇచ్చాను అంతే. ఓకే, 100% స్టార్ట్ చేసి ఇంకా ఆగను. ఓకే, ఎస్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్ అనాలా, ఫ్యూచర్ అనాలా, వాట్ ఎవర్ ఏదైనా. సో తొందరలోనే ఫాలోవర్స్ ని తెచ్చుకొని ఇంకా యూట్యూబ్ లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ యూట్యూబర్ అవ్వాలని కోరుకుంటున్నాను, అలాగే మంచి మోడల్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.